సిపిఎం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు ముగిశాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామంటూ కూడా సిపిఎం నేతలైతే వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, సిపిఎం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చలైతే ముగిసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఆ చర్చలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, తెలంగాణ రాజకీయాల కీలక పరిణామాలు చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించుకున్నప్పటికీ ఇటు సిపిఐ, సిపిఎంతో రెండింటితోనూ పొత్తు పెట్టుకోవాలని భావించి కొద్ది మేరకు కొన్ని స్థానాలలో పోటీకి మేము ఛాన్స్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందుకు ఫస్ట్ ఒప్పుకున్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు తర్వాత వాళ్ళు అడిగినటువంటి సీట్లు కేటాయించకపోవడంతో మేము పొత్తు నుంచి విరమించుకుంటున్నామని చెప్పి 119 నియోజకవర్గాల్లో వాళ్ళు సొంతంగా బరిలో దిగిన పరిస్థితి ఏర్పడింది. అయితే బరిలో దిగినప్పటికీ కూడా ఏ ఒక్క స్థానాన్ని కూడా వాళ్ళు గెలుచుకోలేకపోయారు. కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నటువంటి సిపిఐ పార్టీ మాత్రము ఒక స్థానం నుండి పోటీ చేసి ఆ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే గత ఎన్నికల్లో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పినట్టు సిపిఎం పార్టీ స్వతంత్రంగా బరిలోకి తీయడం, తర్వాత ఓటమి పాలవడం కొద్ది మేరకు వాళ్ళకి ఇబ్బంది గురి చేసిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఖచ్చితంగా ఇండియా కూటమిలో వామపక్షాల పొత్తున్న నేపథ్యంలో అదే ఏఐసిసి నుంచి ఇటు తెలంగాణ టీపీసీసీకి మరోసారి వామపక్షాల పొత్తుకి మనం మద్దతు కోరాలని తెలపాలని చెప్పేసి వాళ్ళని అడగాలని వీళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క సిపిఎం పార్టీకి, ఆర్టీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిపిఎం నేత అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమిలో భాగంగానే పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు తెలపాలని చెప్పేసి వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. దానికి ఇటు సిపిఎం పార్టీ నేతలు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విరమించుకొని స్వతంత్రంగా బరిలోకి దిగి ఇప్పుడు ఎవరికి మేము సపోర్ట్ చేయము అంటున్నటువంటి వాళ్ళకి ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిది అని చెప్పేసి ఇటు తమ్మినేని వీరభద్రం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో భువనగిరి నుంచి ఇటు సిపిఐ పార్టీ నుంచి జహంగీర్ అనే నాయకుడు ఇప్పటికే అక్కడి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. అయితే ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో ఒక భువనగిరి తప్ప మిగతా అన్ని స్థానాలలో సిపిఎం పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుపుతున్నామని చెప్పేసి వాళ్ళు తమ్మినేని వీరభద్రం చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి చర్చలలో ఇటు సిపిఎం పార్టీ కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, ఖచ్చితంగా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఇటు బట్టి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాత్రం మరోసారి సిపిఎం నేతలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అటు సిపిఎం సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్లస్ అవుతుందని అనుకోవచ్చుంటారు భవిత? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఇండియా కూటమిలో భాగంగానే వామపక్షాల పొత్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా వామపక్షాల పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాల్లో ఖచ్చితంగా వాళ్లకు ఎవరు సాటి లేరు అన్నట్టుగా కూడా కొద్ది మేరకు వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే ఖచ్చితంగా వాళ్ళు వామపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్క పార్టీకైనా మేము మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, బీజేపీని ఓడించడమే మా లక్ష్యం అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. నిన్న కూడా తమ్మినేని వీరభద్రం కూడా అదే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీని ఓడించడానికి మేము ఎవరితోనైనా మద్దతు తెలపడానికి కానీ ఎవరితోనైనా జత కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీల మధ్యనే పోరు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ కి బలహీన పడడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటున్న నేపథ్యంలో మేము బీజేపీని ఓడించడానికి పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కే మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వామపక్షాల ఎంతో కొంత వామపక్షాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఇటు బీజేపీ పైన పడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత.